దేవాది దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు ధ్యానం చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని పాద సన్నిధిలో కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయుచున్నాం. దేవుని వాక్యము మీద మక్కువతో దేవుని వాక్యమును స్వీకరించే మనస్సుతో కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మిమ్మలను మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ఆమెన్ అనుకున్న మీ ఎవ్వరిని దేవుడు మరొక మేలులతో దీవించునుగాక. మంచిది ప్రియులారా, గడిచిన వారము లేదా గడిచిన సందేశం ఒక మాటను మనం చూసాం. దేవుని నమ్ముకున్న వారికి లేదా దేవుని నమ్ముకున్న వారు తప్పక చేయవలసినవి ఏమిటి అని మనం చూసాం. తప్పక చేయవలసినవి అంటే ఖచ్చితంగా చేయాల్సినవి. మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్నింటిని మనం ధ్యానం చేసాం. ఈరోజు అంశభాగం రాసుకుందామా? దేవుడు తన వారికి తప్పక చేయు మేలులు ఏవి అంటే తప్పకుండా ఆరాధించే వారికి, తప్పకుండా ప్రార్థించే వారికి, తప్పకుండా మందిరంలో కూడుకునే వారికి, తప్పక మాట నిలబెట్టుకునే వారికి, తప్పక గురి కలిగిన వారికి, దేవుడు తన వారైనటువంటి వారికి తప్పక చేయు మేలులు ఏమిటి? ఈరోజు దేవుడు తప్పకుండా నేను ఇది చేస్తాను, ఎందుకంటే నా బిడ్డలు తప్పక ఆరాధన చేస్తూ ఉన్నారు, నా బిడ్డలు తప్పక ప్రార్థన చేస్తూ ఉన్నారు, నా బిడ్డలు తప్పక మానక దేవాలయంలో కూడుకుంటూ ఉన్నారు, నన్ను నమ్మిన నా బిడ్డలైన వారు తప్పక ఇచ్చిన ప్రమాణానికి మాటకు కట్టుబడి ఉన్నారు, ఒక గురి కలిగి ఉన్నారు, కాబట్టి నేను కూడా వాళ్ళకు తప్పక ఇవి చేస్తాను అని దేవుడు చెప్పే మాటలేంటో కొన్నిని ధ్యానం చేయకముందుగా మూలవాక్యంలోనికి వెళ్దాం. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 28వ వచనం, పేజీ నెంబర్ 695వ పేజీ. కాబట్టి నీవు వారితో ఇట్లనుము ఇకను ఆలస్యము చేయక, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. చాలు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఏం చెప్పాడు అని మీరు చూస్తే మీకు అర్థం కావడానికి 12వ అధ్యాయములో 2వ వచనాన్ని నేను చదువుతాను, మీరు వినండి. 12వ అధ్యాయము 2వ వచనం, నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు, వారు ద్రోహులై ఉండి చూచు కన్నులు కలిగియు చూడకై ఉన్నారు, విను చెవులు కలిగియు వినకై ఉన్నారు. ఇలాంటి వారి మధ్య 22వ వచనం చదువుతున్నాను. నరపుత్రుడా, దినములు జరిగిపోవచ్చున్నవి, ప్రతి వాక్యము నిరర్థకమగుచున్నదని ఇశ్రాయేలు దేశములో మీరు చెప్పుకొను సామెత ఏమిటి? అంటే మొదటి 2వ వచనము 22వ వచనం నేను ఎందుకు చదివానంటే, దైవదాసుడైన రూబేనన్న ఇన్ని ప్రసంగాలు చెబుతుంటే ఎవరు పాపం విడచడం లేదే, వాళ్ళు చేసే తప్పు అలాగే చేస్తూ ఉన్నారే, వారి కీడు అలాగే ఉందే, వారి దుర్మార్గం అలాగే ఉందే. 2వ వచనంలో అన్నమాట చెప్తున్నాను, నేను కాదు. వారి ద్రోహమైన స్వభావం అలాగే ఉందే, వారు విను చెవులు కలిగి ఎలాగున్నారట? వినక ఉన్నారే. చెవులు వినడానికి ఉంటే ఇది మాకు కాదులే అన్నట్టుగా ఉన్నారే అని అంటూ 22వ వచనంలో అంటున్నాడు, దినాలు కూడా జరిగిపోతున్నాయి కదా, సంవత్సరాలు కూడా జరిగిపోతున్నాయి కదా, ప్రతి దర్శనము అనగా ప్రతి వాక్యము వ్యర్థమైపోతుందే అని అనుకుంటూ ఉన్నారా అని అంటూ దేవుడు 28లో అన్నాడు, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును. నేను చెప్పిన మాట, ఎవరు చెప్పిన మాట? నేను కాదు, యెహోవా అని రాయబడింది అక్కడ. దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన మాట తప్పకుండా ఏమవుతుంది? జరుగుతుంది. కొన్నిసార్లు నేనేం చేస్తున్నా దేవుడు ఏం పట్టించుకోవడంలా, నేను ఎంత పాపం చేసి తర్వాత ప్రార్థన చేస్తుంటే దేవుడు కూడా నా ప్రార్థన వింటున్నాడు అని అనుకుంటాం. కానీ
దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఎడల దీర్ఘశాంతము కలిగిన దేవుడై వారు ఎలాగైనా సరే మార్పు చెందాలన్న తపన కలిగిన వాడే తప్ప ప్రార్థనా పాపం ఏకీభవించి చేస్తుంటే దేవుడు చూస్తున్నాడు చూడలేదని అనుకోమాకండి. దేవుడు మనిషికి చాలా అవకాశాలు ఇస్తాడు. మీకు బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలుల మొట్టమొదటి రాజు ఉన్నాడు. ఎవరండి ఆయన? సౌలు. సౌలు మొదటి కొన్ని సంవత్సరాలు చాలా చక్కగానే ఉన్నాడు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అదే చేశాడు. కొంతకాలం అయిన తర్వాత సౌలు దేవుడికి భిన్నంగా నడిచాడు. అప్పటి నుంచి దావీదును తరమడం ప్రారంభించాడు. చరిత్రకారులు చెప్తారండి, దావీదునట 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాల పాటు సౌలు అవిధేయంగా ఉన్నా కూడా దేవుడు వెంటనే చంపాడండి. ఇంకా 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 ఓపిక కలిగి ఉన్నాడు. చివరికి సౌలే దేవుని వాక్యాన్ని గ్రహించలేక ఆత్మహత్య చేసుకుని ఏమయ్యాడు? చచ్చిపోయాడు. అబ్రహాము ఎన్ని సంవత్సరాలప్పుడు దేవుని నమ్ముకున్నారంటే ఏం చెప్తారు మీరు? చాలా కాలం అంటారు. కాదు, అబ్రహాము దేవుని నమ్ముకున్నది 74వ సంవత్సరంలో. అంతవరకు దేవుని ఎరిగినవాడు కాదు. 75లో దేవుడు మాట్లాడుతున్నాడు, నిశ్చయముగా నీ సంతానాన్ని నేను ఆకాశపు నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను అన్నాడు. నమ్ముకున్న ఫస్ట్ సంవత్సరం నుంచి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది? 24 సంవత్సరాలు. 100 years పడేసరికి ఒక చక్కటి బాబుని ఎత్తుకున్నాడు. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ పీరియడ్ ఉంది చూడండి, గ్రేస్ పీరియడ్ అంటారు దీన్ని, కృపాకాలం. ఈ కాలం అంతా అబ్రహాము నిలబడతాడా లేదా, విశ్వాసములో నిలిచి ఉంటాడా లేదా అని చూశాడు. అలాగే ఈ కాలం అంతా ఏమైనా మారతాడా లేదా అని సౌలు రాజును కూడా చూశాడు. మారక సౌలు చచ్చాడు. మారిన అబ్రహాము అద్భుతకరమైనటువంటి వరపుత్రుని ఎత్తుకున్నాడు. కాబట్టి మేం ప్రార్థన చేస్తున్నాం, పాపం చేస్తున్నాం, మమ్మల్ని అస్సలు దేవుడు ఏం పట్టించుకోవాలా, మేము బాగా హెల్తీగా ఉన్నాం, కొంత బ్యాంకు బ్యాలెన్స్ ఉంది మాకు, ఇవన్నీ నువ్వు అనుకుంటున్నావు చూడు. దేవుడు అన్నాడు, నీ పిచ్చి అది. దేవుడు ఒక్క క్షణము చాలు ప్రియులారా, కన్నెర్ర చేశాడు అంటే కుటుంబాలన్నీ ఏమవుతాయండి? తారుమారవుతాయి. ఈ వాక్య భాగంలోనికి వెళ్ళక ముందుగా నిన్నటి దినాన నేను ధర్మవరం పెళ్లి చేయడానికి వెళ్ళాను. అక్కడ చూసిన ఒక సంఘటన మీకు చెప్తాను, వినండి. అది నా మనసుకు కలచివేసింది, బాధకు కూడా గురి చేసింది. ఒక 5 నిమిషాలు నేను నిశ్చేష్టుడని అయిపోయాను. అలాగే ఈ మందిరం కట్టక ముందు ఒక తమ్ముడు ఇక్కడికి కూడా వచ్చాడు, ఆ పాస్టర్ గారు వెనకబడితే. వాని పేరు చెప్పను నేను ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు మన వాక్యాలు చూస్తున్నారు యూట్యూబ్లో. ఒక తమ్ముడు పాస్టర్ గారికి ఎలాగున్నాడంటే, ఆయన ఇంటికి వెళ్ళి మేము భోంచేసేటప్పుడు ఆయన చెప్పిన మాట, నా కొడుకు కన్నా ఎక్కువగా నేను ప్రేమించాను పాస్టర్ గారు అబ్బాయిని, నా కొడుకు కన్నా నేను ఎక్కువగా ప్రేమించాను. రెండవది, మనకన్నా ముందు వాళ్ళు మందిరం కట్టారు. మందిరం కట్టేటప్పుడు వీడికి అప్పటికి ఇంకా సాఫ్ట్వేర్లో జాబ్ రాలా, బెంగళూరులో జాబ్ రాకోకుండా జాబ్ సర్చింగ్ చేసుకుంటూ ఇంట్లోనే ఉన్నప్పుడు ఎవరు ఏ 10 రూపాయలు ఇచ్చినా సరే ఈ పనిని ఇలా ఖర్చు పెట్టు అని చేపిస్తూ వచ్చాడంట. అబ్బాయి చర్చికి వస్తూ ఉంటూ, వినాలి బాగా, చర్చికి వస్తూ ఉంటూ రహస్యంగా ఒక అమ్మాయిని, చర్చిలో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటూ వచ్చారు. ఇట్లాంటి విషయాలు ఎప్పుడో లాస్ట్కు తెలుస్తాయి పాస్టర్ గారు, ఎందుకంటే అందరూ ప్రార్థనకు వచ్చారు వెళ్ళారని తెలుస్తుంది, కానీ సమస్య జటిలమైనప్పుడే తెలుస్తాయి కొన్నిసార్లు. సో పాస్టర్ గారు వాక్యమే చెప్తున్నారు, బిడ్డలు అందరి కొరకు ప్రార్థనే చేస్తున్నారు, అందరూ చక్కగానే ఉన్నారు అనుకున్నారు. మనవాడు మాత్రం ప్రేమ పురాణాన్ని లాగించాడు. చాలా దినాలు అయిపోయింది. ఈలోపు పాస్టర్ గారి దృష్టికి వచ్చింది. రాగానే అటువైపున అమ్మాయి తల్లిదండ్రులను పిలిచి, బుద్ధి ఉందా లేదా కొంచెమన్నా, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు మాకు తెలియకపోతే మీ దృష్టికైనా వచ్చినప్పుడు మీరు ఖండించాలా, గద్దించాలని లేదా అని అటు తల్లిదండ్రులు అమ్మాయిని అరిశాడు.
రెండవది ఇప్పుడు అరసాల్సింది ఎవరిని? అబ్బాయిని కూడా పిలిచి, కాదురా, నా వెనకమ్మడితే నా కొడుకు మాదిరి ఉన్నావు, నిన్నెంత ప్రేమించాను నేను, తప్పు వదిలేయి, ఇది కాదు అని అన్నాడు. సహజంగా ఏమంటారు అలాగన్నప్పుడు? మనసు ఇచ్చేసానండి నేను ఆల్రెడీ, లేదు ఇంకా నా దగ్గర. సరే పెళ్లి చేసుకుంటావా, అయింది ఏదో అయింది, పెళ్లి చేద్దాం అని అంటే మా అమ్మ వాళ్ళు ఒప్పుకోరు. అంటే ప్రేమించేటప్పుడు అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారా? తిరిగేటప్పుడు అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారా? సరే మొత్తం పైన లవ్ ఫెయిల్యూర్ అయిపోయింది. అంటే ఆ అమ్మాయి ఇంకొక అబ్బాయిని తిరిగింది, ఇంకొక అబ్బాయి వెంట తిరిగింది. వీడు కూడా ఆ అమ్మాయిని మర్చిపోయేసి పాస్టర్ గారు గద్దించాడు కదా, గద్దించినప్పుడు మొట్టమొదటి చేసే పని ఏంది? చర్చిని అది మన మేలుకోరు ఎవరైనా ఏమన్నారనుకోండి, ఇమ్మీడియట్గా మనం చేసే పని ఏంటంటే చర్చి మానుకోవడం. చర్చి మానుకొని రెండవది ఏం చేశాడు తెలుసా? ఇంకా జాబ్ రాలేదు కదా, గుప్త నిధుల కోసం వేట ప్రారంభించారంట. అంటే పలాని చేన్లో పలాని భూమిలో బంగారం ఉంది, దానికి ఒక పాము కావిలుంది, ఆ బంగారం తీస్తే ఎద్దం అయిపోతాం సావుకారులం, ఈ రూట్లోకి వెళ్ళిపోయాడంట. ఈ దైవ సేవకుడు ఎలాంటి వాడు అంటే దగ్గర దగ్గర 35 సంవత్సరాలు కానిస్టేబుల్ నుంచి, హెడ్ కానిస్టేబుల్ నుంచి, ఏఎస్ఐ నుంచి, ఎస్ఐ నుంచి సిఏ స్థాయి వరకు ఉద్యోగం చేసిన వ్యక్తి ఇతను. గొప్ప గొప్ప ఐఏఎస్ ఐపీఎస్లతో అనుబంధం కలిగిన వ్యక్తి. ఈ రోజు కూడా ఆయనకున్న సహవాసాలను బట్టి విజయవాడలో ఏదైనా ఒక పోలీసు ఆఫీసర్ల దగ్గర నుంచి ఏదైనా పని చేయించుకోవాలంటే చేయించుకోగలిగిన మంచి పేరు కలిగిన దైవదాసుడు. ఈయన చెప్పాడు, వాడు ప్రార్థన రాకపోయినా చెప్పంపించాడు. అబ్బాయి ప్రార్థనకు ఎలాగ రాకపోయాడు, కనీసం మనసునన్నా మార్చుకొని ఆ చెడ్డ స్నేహాలు మానేయమను అని చెబితే తిరిగాడు. ఒకరోజు చర్చికి వస్తాను నేను ఇంకా అని సెంటిమెంట్ అన్నమాట. చర్చిలో ఉన్నటువంటి గుణపం, చర్చిలో ఉన్నటువంటి పార, చర్చిలో ఉన్నటువంటివి తీసుకొని గుప్త నిధులు తొగనీకి పోయాడు. సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు మీరు చెప్పాలి. చర్చిలో సామాన్లతో తొగితే గుప్త నిధులు ఖచ్చితంగా బయటికి వస్తాయి. పోలీసులకు చిక్కారు. చిక్కగానే బాగా లెఫ్ట్ అండ్ రైట్ వాయించినప్పుడు వీడు తప్పించుకున్నాడు, ఈ క్యాండిడేట్ తప్పించుకున్నాడు. మొత్తం పైన వచ్చి వీనితో పట్టిన వాళ్ళందరూ చిక్కగానే కేసు లేకుండా చేయడానికి మళ్ళీ ఇప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వస్తాడు. ఎందుకంటే పాస్టర్ గారు ఒకప్పుడు ఎస్ఐ, రిటైర్డ్ ఎస్ఐ. ఎట్లా ఒకట నీకు ఇన్ఫ్లుయెన్స్ బాగుంది నాకు తెలుసు, చెప్పి ఇది చేయించు మహాప్రభు అని అంటే, రే నా స్థాయి కలిగిన వ్యక్తిని ఇలాంటి మాటలు చెప్పకూడదు నాయన, తప్పు ఇది అంటే. లేకపోతే వాళ్ళు 40,000 డబ్బులు అడుగుతున్నారు అని అంటే, ఈ పాస్టర్ గారు పాపం దేవుని పని చేసుకోవడానికి చీటీ వేసి అప్పుడే ఆ ముందు 2 రోజుల ముందే ఆ చీటీ వాళ్ళు 50,000 చీటీ వేసింటే 40,000 డబ్బులు ఇచ్చారంటే ఆయనకు. అప్పుడు కూడా సేవకుని మనసు ఎలాగుంటుందో చూడండి. నాయన ఇక మీదటైనా చేయగాకురా అని 40,000 వనకిచ్చి విడిపించుకొని రాపో అని చెప్పేసి అంటే కట్టేసి మొత్తం పైన కేసు లేకుండా క్లియర్ చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళా మందిరానికి రాలా. మీరు నమ్మండి ప్రియులారా, అబ్బాయి ఎంత చక్కగా ఉంటాడు అంటే మంచి హ్యాండ్సమ్ అని చెప్పచ్చు. చాలా చక్కగా ఉంటాడు వాడు ఎప్పుడన్నా ఇటుకు వచ్చినప్పుడు ఆ చిన్నగా ఆ హెయిర్ వైట్ చాపు, వాళ్ళమ్మ చాలా తెల్లగా ఉంటుంది, తెల్లటి అబ్బాయి, మంచి ముఖము, నవ్వు ముఖము. వాడు కొంచెం సల్పాగా సన్నగా ఉంటాడు, ఎక్కువ లావు ఉండడు, ఎక్కువ సన్నగా ఉండడు. అంతే. ఇది జరిగిన ఒక వారానికి స్కూటర్లో వెళ్తున్నాడండి, స్కిడ్ అయింది. ఇంటి దగ్గర ఎవరు డ్యాస్ ఇవ్వలే వాడికి, స్కిడ్ అయింది, కింద పడ్డాడు. పడగానే దెబ్బ తలకు తగిలింది. మీరు నమ్మండి, ముఖం అంతా కూడా ఇట్లా వెళ్ళిపోయింది పైకి. నేను నిన్న పెళ్లి చేసి కిందికి వస్తూ ఉన్నప్పుడు వందనాలు అంకుల్ అని వచ్చాడు. ఎవరు నువ్వు అని అన్నాను. అంకుల్ నేను అంకుల్ అన్నాడు. నిజంగా మీరు నమ్మండి, షాక్ అయిపోయాను నేను. గుండు చేశారు, ఇక్కడ ఆపరేషన్ జరిగింది. వాడిని చూడగానే ఒక్కసారిగా చాలా ఇదే అయిపోయి ఎలాగే నిలబడిపోయాను. వెనకల వాళ్ళ అమ్మ వచ్చి వందనాలు అన్నా అనింది.
ఏమైంది అని అన్నాను. యాక్సిడెంట్ అన్నా అన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ స్టోరీ అంతా పాస్టర్ గారు చెప్తూ అన్నాడు, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఉపయోగించుకోకపోతే పాస్టర్ గారు, దేవుడు అలాగా కొట్టి విడిచిపెడతాడు, అంతే. చంపడంట. ఫస్ట్ ఒక ఇంటి ఇస్తాడంట. నీకు ఎప్పుడన్నా కాలో చెయ్యో ఇరిగి ఏదో జరగకూడని రోగం జరిగి అప్పుడు ఏంటో తెలుసా, అది దేవుడు అట్లా వార్నింగ్ బెల్ ఇచ్చాడు, మారడానికి వార్నింగ్ బెల్ ఇచ్చాడు. ఆ వార్నింగ్ బెల్లో నువ్వు గ్రహించలేదనుకో, తర్వాత ఏ బెల్ ఉంటుంది లాస్ట్లో? ఫైనల్ బెల్ ఉంటుంది. నేను అడిగాను, పాస్టర్ గారు చర్చికి వస్తున్నాడండి అన్నాను. ఇప్పుడు అబ్బాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ చేస్తున్నాడండి, శని ఆదివారం సెలవు. ఈ ఊర్లో ఉన్నప్పుడు గుడికి రాలేదు, కానీ దెబ్బ పడ్డ తర్వాత బెంగళూరు నుంచి ప్రతి వారం గుడికి వస్తున్నాడు పాస్టర్ గారు. ఇప్పుడు సర్లేండి పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం అన్నాను. ఎహెచ్కేల్ గ్రంథకర్త అంటున్నాడు, వారు చెవులుండి వినలా, చూసే మనసుండి గ్రహించలా, ఏం చేస్తాలే దేవుడు అని అనుకుంటూ ఉన్నారు. 28 వచ్చిన మరొకసారి చదివాను నేను. ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలను జరుగును. నేను చెప్పిన మాట చదవాలి మీరు. నేను చెప్పిన మాట తప్పకుండా, ఆలస్యమైందని నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతగాకు, మంచిది కాదు పురుగులారా. సో దేవుడు తప్పకుండా జరిగించే మేళ్ళేంటో, కార్యాలేంటో కొన్ని చూద్దామా? రండి, మొదటి విషయానికి వెళ్దాం. ద బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 31 వర్డ్స్ 20 వర్డ్స్ 20 వచనం. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతనికి కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. చాలు ప్రియులారా. ఎవడు ఈ ఎఫ్రాయిము? ఎవడు ఈ ముద్దు బిడ్డ? ఎవరికి ముద్దు బిడ్డ అండి? ఈయన మామూలుగా యోసేపుకు ముద్దు బిడ్డ. ఎవరు కొడుకు? ఎఫ్రాయిము, యోసేపు కుమారుడు. పెద్దోడు పేరు మనష్షే, చిన్నోడు పేరు ఎఫ్రాయిము. అయితే దేవుడు యాకోబు వారిని దీవించినప్పుడు వారిని ఒక సంతానముగా దీవించాడు. ఆ ఎఫ్రాయిమును గురించి మాట్లాడుతూ అంటున్నాడు, చాలా చక్కటి విషయాలు ఉంటాయి. మీరు ఈ 31వ అధ్యాయం అంతటిని చదివితే మనకు కూడా ఇక్కడ వాక్యం చూడండి, అంత వద్దులండి, ఇక్కడ చూడండి ఏముంది ఇక్కడ. వారు ఏడ్చుచూ వచ్చారు, వారు ప్రార్థించుచుండగా నేను వారిని, ఇప్పుడు ఇక్కడ చూడండి 9వ వచనం చూడండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపింతును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునకు నేను కాదా అని అంటూ కొన్ని అర్థమయ్యే మాటలు 18వ వచనంలో ఉన్నాయి చూడండి. నీవు నన్ను శిక్షించితివి అని అనుకుంటున్నావు ఎఫ్రాయిము, కాడికి అలవాటు కాని కోడె దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడైన యెహోవావు, నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. ఎఫ్రాయిం ప్రార్థన చేశాడు, ప్రభువా నువ్వు కొట్టచ్చయ్యా నన్ను, నేను నీ బిడ్డనే, నువ్వు నన్ను గద్దించచ్చు, నేనేదో కాడికి అలవాటు కానప్పుడు. ఇదిగో ఆ పైన ఉన్న కొంతమంది పెద్దవాళ్ళని అడగండి, వ్యవసాయం చేశారు. మేము అప్పుడప్పుడు ప్రొద్దుటూరుకు మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఆ వీరపనాయనపల్లె దాటిన తర్వాత గంగిరెడ్డిపల్లె ఆ ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు అవుగా దగ్గర కొన్ని కోడగిత్తెలను టైర్ కట్టి ఈడ్చుకుంటూ పోయేవాళ్ళు చూసాం కదా. కొన్ని కోడగిత్తెలు ఏం చేసేవాళ్ళంటే ముందు బండి కట్టేవాళ్ళు కాదు, పెద్ద ఖాళీ టైర్ కట్టి దాన్ని నేర్పించడం అంటారు. కాడిమాను మింద పెట్టడం, దాన్ని నడవడం నేర్చడం. ఇక్కడ ఎఫ్రాయిం అన్నాడు, నేను ఏదన్నా తప్పు చేసింటే నాకు అలవాటు లేక తప్పు చేశాను, నన్ను నువ్వు కొట్టచ్చు కదా తండ్రి అని అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, రే తిక్కోడా, నేను కొడతాను, గద్దిస్తాను, హెచ్చరిస్తాను, మందలిస్తాను. ఎందుకో తెలుసా? 28లో అన్నాడు, నీవు నాకు ఎలాంటి కుమారుడవు? ఇష్టమైన కుమారుడవు, నా ముద్దు బిడ్డవు నాయన నువ్వు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని నేను ఎందుకు గద్దిస్తాను తెలుసా అండి?
నిజంగా మీరు నమ్మండి ప్రియులారా, నా కుటుంబము కన్నా నేను ఎక్కువగా ప్రేమించేది సంఘాన్ని ప్రియులారా. ఏ రోజైనా ఏ సందర్భములోనైనా నా కుటుంబాన్ని హైలైట్ చేసుకోవడం కొరకు ఎవరిని పిల్లలైనా నేను గద్దించిన లేకపోతే తూలనాడిన సందర్భాలు ఉన్నాయంటే ఇప్పుడు కాదండి. నేను చారిటీలో అనాథ పిల్లల మధ్య సేవ చేసేవాడిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా పిల్లలను నా దగ్గరకు కూడా రానిచ్చేవాడిని కాదు నేను మందిరంలో. కారణం ఏంటో తెలుసా? అక్కడ అన్నప్పుడు నేను చెప్పేవాళ్ళని, పిల్లలు మేము కూడా వస్తాం, పిల్లలందరూ వచ్చి నీ చుట్టూ మింద పడిపోతారు అని అంటే వాళ్ళు అమ్మా నాన్న లేని పిల్లలు. వారితో పాటు మీరు పడ్డం ఏంటి? ఇంటికి వచ్చి నాకు పడండి మీరు. అక్కడున్న పిల్లలకు నేను ఒక తండ్రి మాదిరి సేవకుడుగా ఉండాలి. దేవుని సన్నిధానంలో నా ప్రేమ సంఘానికే. ప్రభునందు ప్రియులారా, మరి నేను ఆత్మీయ తండ్రినైతే మీకు వాక్యము నేర్పింటే, ప్రార్థన నేర్పింటే, పాట నేర్పింటే, మాట నేర్పింటే, నడక నేర్పించి, విధానాలు నేర్పించి ఉంటే మీరు మా ప్రియమైనటువంటి బిడ్డలైతే ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని నేనేం అనకూడదా? దేవుడు తప్పక ప్రార్థన చేసేవారిని, తప్పక ఆరాధన చేసేవారిని, తప్పక మందిరంలో కూడుకునేవారిని, తప్పక ప్రమాణము నిలబెట్టుకునేవారిని, తప్పక గురి కలిగిన వారిని నా దేవుడు తప్పక కరుణిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? తప్పక కనికరాన్ని చూపుతాడు. ప్రియులారా, ఎలాంటి కనికరాన్ని ఆయన చూపుతాడు అని అంటే నిర్గమాకాండము 33వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 19వ వచనం చూద్దాం. ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు అని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదను వాని యందు కనికరపడెదనెను. చాలు ప్రియులారా, ఏం జరిగింది ఇక్కడ? 32వ అధ్యాయంలో దేవుడైనటువంటి యెహోవా మోషేతో కొండ మీద మాట్లాడుతూ ఉంటే మోషే కొండ దిగడానికి కొంచెం ఆలస్యం అయిపోయింది. 40 రోజులు ఉండిపోయాడు. కిందనున్న ఇశ్రాయేలులందరూ అహరోను పిలిచి, ఆ మోషే అనేవాడు ఏమైపోయాడు ఏమో మాకు తెలియదు, మా ముందర నడవడానికి ఒక దేవతను చేయి అన్నారు. 1వ వచనంలో. సరే, ఇప్పుడు మన వాడు ఏం చేశాడు? ఒక పోగరు తీసుకొని చక్కగా ఒక బొమ్మను తయారు చేసి బంగారుతో దూడం చేసి ఇదే నీ దేవుడు అనగానే అందరూ దాని ఎదుట మొక్కి సాగిలపడి గంతులు వేస్తూ ఉన్నారు. దేవుడికి కోపం వచ్చి మోషేతన్నాడు, నువ్వు కిందికి వెళ్ళి చూడుపో, 40 రోజులు నువ్వు లేకపోయేసరికి ఎట్లా నడుచుతున్నారు వాళ్ళు అని అడగానే కిందికి వచ్చాడండి. ఏంట్రా నువ్వు చేసింది అన్నని అడుగుతున్నాడు. అహరోను, ఏంటి నువ్వు చేసిందంటే, అయ్యో నన్నేమి నువ్వు శిక్షించగాకు, వీళ్ళు లోబడని ప్రజలు, వీళ్ళు చెప్తే నేను దూడ చేసి పూజిస్తున్నారు అన్నాడు. దేవుని ఉగ్రత అండి. ఆ ఒక్కరోజు వచ్చినందుకు 3000 మంది చచ్చిపోయారండి. 32వ వచనం 28వ వచనంలో మాట రాయబడింది. ఎంతమంది చచ్చిపోయారు? 3000 మంది చచ్చిపోయారు. 32వ అధ్యాయం 28వ వచనంలో 3000 మంది కూలి చచ్చిపోగానే అందరికి భయమేసి ఆ దూడను బాగా పిండి చేసి అగ్నితో దాని నీళ్ళలో కలుపుకొని తాగి, అయ్యా మేము తప్పు చేసాము అని అన్నారు. అని అనగానే దేవుడు 33వ వచనంలో అన్నాడు, మోషే, పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి పిలుచుకెళ్తానని నువ్వు అన్నావు, పిలుచుకోమని నేను చెప్పాను, నువ్వు పిలుచుకెళ్ళు, వీళ్ళు లోబడని ప్రజలు, వీళ్ళతో నేను రాను మోషే అన్నాడు. దేవుడు చాలా ప్రాధేయపడతాడు. దేవా, నువ్వు రాకుంటే మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నువ్వు రావాలి అని ప్రాధేయపడ్డారు. లేదు నేను రాను అన్నాడు. మోషే బాధపడుతూ, ఒకవేళ నువ్వు రాకపోతే నా పేరే వద్దు జీవ గ్రంథంలో అన్నట్లుగా ప్రాధేయపడితే దేవుడు అంటాడు 15వ వచనంలో, మోషే నా సన్నిధి నీకు తోడుగా వస్తుందని 14వ వచనంలో అనంటే, నీ సన్నిధి రాని ఎడలను మమ్మల్ని తోడుకొని పోవద్దు అని అన్నాడు. అప్పుడు అంటాడండి దేవుడు, మోషే ఇక ముందు నడిచేటప్పుడు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నెత్తన పెట్టుకొని తిరగను నేను ఎవరిని కరుణించాలనుకుంటే వారిని కరుణిస్తాను, ఎవరిని తప్పు చేస్తే నేనేం చేస్తాను? శిక్షిస్తాను. ప్రభునందు ప్రియులారా, తప్పు చేసినప్పుడు తన హృదయానుసారుడైన దావీదునే విడిచిపెట్టలే అండి దేవుడు. దావీదు అంటే దేవుడికి పంచప్రాణాలు అంటారు చూడండి, అంత ప్రేమ. దావీదుని గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా హృదయానుసారుడైన ఒక మనుషుని కనుగొన్నాను, అతడు యెష్షయి కుమారుడైన దావీదు.
సరే, ఇంత హృదయానుసారుడైనటువంటి దావీదు తప్పు చేస్తే విడిచిపెట్టాడా? వాని కడుపున పుట్టిన 4 పిల్లలు చావడానికి కారణమయ్యాడు ప్రియులారా. తప్పు చేస్తే దేవుడు సహించడు ప్రియులారా. నువ్వు ప్రార్థన చేసిన దావీదు ప్రార్థన, నీ ప్రార్థన ఎంత? దావీదు ప్రార్థన చేస్తేనట తన కన్నీళ్లతో పరుపు తేలిపోయేదట. అంత ప్రార్థనాపరుడండి, అంత ప్రార్థనాపరుడైనా సరే పాపము చేసినప్పుడు దావీదును ఏం చేశాడు? శిక్షించాడు. మరి అంత ప్రార్థనాపరుడు, కింద కూర్చొని మందిరంలో పొర్లాడేవాడు, వేల మనుగుల బంగారాన్ని మందిరం కొరకు సమకూర్చినవాడు, అంత గొప్ప స్థితి, మంచి బుద్ధి కలిగిన వాడే ఒక్క తప్పు చేస్తే ఒప్పుకోకపోతే, నువ్వు నేను తప్పు చేస్తే నా సేవకుడిలే ఇన్నేళ్ళు సేవ చేశాడని నెత్తన పెట్టుకుంటాడా? నెవర్ ప్రియులారా, నెవర్. అది అసంభవం. తప్పుకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది దేవుని దగ్గర. అది నేనైనా నువ్వైనా. డబ్బుకు లాలుచిపడేవాడు కాదు దేవుడు. లోకములో ఉన్న నాయకులు బండి పట్టుకున్నప్పుడు 100 చేతులు పెడితే పో అంటాడేమో, కానీ 100 పక్కన 1,00,000 పెట్టినా సరే నీ తప్పును తప్పు అనుకోకుండా ఒప్పు అనేవాడు కాదు నా దేవుడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన తప్పక కరుణించాలి అని అంటే ఏం చేయాలి? మనము తప్పును ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టారు. 32వ అధ్యాయంలో తప్పు చేశారు, 3,000 మంది చచ్చిపోయారు. 33వ అధ్యాయం వచ్చేసరికి ఇంకా మేము చేయం, దయచేసి మా వెంట దేవుడు రమ్మని చెప్పని ప్రాధేయపడ్డారు. దేవుడు నేను వారిని తప్పక కరుణింతును అన్నాడు. ఒకవేళ నీ మీద కనికరం ఉండలేదనుకో, అప్పుడు నీలో ఏముంటుందో తెలుసా? ఎవరిని కరుణిస్తాడు ఆయన అంటే ద్వితీయోపదేశకాండంలో ఒక మాట రాయబడింది, చూడండి ప్రియులారా. ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయుచున్నానండి. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా 5 సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి 100 ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా, మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి, ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ 2 చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి. పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది. ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రభు బల్లారాధన. తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం 6:30 గంటల నుంచి 8:30 వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా, లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, మీరు నేను కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి, ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి. లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది, వీక్షించండి, ఆత్మీయమైన మేలులు పొందండి. ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.